కూటమి నిర్ణయాల విషయంలో తాను అన్ని విషయాలను అంగీకరిస్తున్నాను అన్నది వాస్తవం కాదన్నట్లుగా జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చెప్పుకున్నారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుకు తనకు కొన్ని అంశాలలో విభేదాలు ఉన్నాయని అన్నారు. అయితే కలిసి కూర్చొని చర్చించుకొని ముందుకు వెళతామని ఆయన చెప్పారు. కూటమి పార్టీల్లోని నేతలు కూడా అదే విధంగా వ్యవహరించాలని ఆయన కోరుతున్నారు. ఇదిలా ఉంటే 2024 ఎన్నికలు జనసేనకు మంచి అవకాశమేనని పవన్ చెప్పారు. అప్పట్లో చంద్రబాబు అరెస్ట్ అయ్యి జైలులోనే ఉన్నారని, జనసేనకు ఒంటరిగా పోటీ చేసే బలం కూడా ఉందని గుర్తు చేసుకున్నారు. కానీ ఆ సమయంలో తాను తీసుకున్న నిర్ణయం ఎంతో కీలకమైనదని అన్నారు. అది రాష్ట్ర భవిష్యత్తుకు ఉపయోగపడేదని అన్నారు. ఆనాడు కనుక తాను పొత్తులకు వెళ్ళకపోతే మరోసారి వైసీపీ గెలిచేదని, రాష్ట్రం చిన్నాభిన్నం అయ్యేదని పవన్ చెప్పారు. అప్పటికే రాష్ట్రం ఐసీయూలో ఉంది అని ఆయన గుర్తు చేశారు. అందుకే 5 కోట్ల ఆంధ్రుల తరపున తాను నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఆయన వివరించారు. తాను ఎక్కడైనా రాజీ పడ్డాను అంటే అది రాష్ట్రం కోసమే తప్ప మరొకటి కాదని ఆయన అన్నారు. తాను ఎవరికైనా మద్దతు ఇస్తే త్రికరణ శుద్ధితో వ్యవహరిస్తాను అని ఆయన పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. అదే సమయంలో వారి నుంచి కూడా అలాంటి చిత్తశుద్ధిని ఆశిస్తాను అని కూడా అన్నారు. ఇప్పుడు చూస్తే చాలా చోట్ల జనసేన కార్యకర్తలకు సమస్యలు ఉన్నాయని ఆయన అంగీకరించారు. అనేక నియోజకవర్గాలలో ఇబ్బందులు పడుతున్నారని ఆయన తెలుసుకున్నారు. అందుకే కార్యకర్తల ఆత్మగౌరవం దెబ్బతినకుండా తాను చూస్తాను అని ఆయన హామీ ఇచ్చారు. కార్యకర్తలు పడే ఇబ్బందులకు తగిన పరిష్కారం చూపిస్తామని, అదే సమయంలో సర్దుబాటు కూడా కలిగిస్తాము అని, ఆ మేరకు సర్దుబాటు అని కూడా చేస్తాను అని తెలిపారు. తనకు కులం, ప్రాంతం అని ఒకే చోటుకు ఒకే గూటికి అంటగట్టవద్దు అని కూడా పవన్ కోరారు. తాను కాపు కులంలో పుట్టడం అన్నది తన చేతుల్లో లేదని అన్నారు. తాను అందరి వాడిని అని అన్నారు. అందరి కోసం తాను పనిచేస్తాను అని పవన్ చెప్పారు. తనకు అందరూ కావాలని అన్నారు. ఇక ఈ రోజు వంగవీటి రంగా మీద ప్రేమ చూపిస్తున్న వారు ఆనాడు ఆయన తనకు ప్రాణహాని ఉందని అన్నప్పుడు రక్షణ ఎందుకు కల్పించలేకపోయారో అని చెప్పాలి అని పవన్ ప్రశ్నించారు. ఇక తనకు భీమవరం, గాజువాకలలో పోటీ చేసినప్పుడు 2 చోట్ల ఓట్లు వేసి గెలిపించి ఉంటే మరోలా ఉండేదని అన్నారు. కానీ అలా జరగలేదు కదా. మరి ఆయన పార్టీ సమావేశంలో గతాన్ని గుర్తు చేసుకున్నారు. ఇక ఈ మీదట తాను పార్టీ సమావేశంలోనే ఎక్కువగా ఉంటారు అని అన్నారు. పార్టీ పటిష్టతకు కృషి చేస్తాను అని ఆయన హామీ ఇచ్చారు. ఇక మీదట పార్టీ ఆఫీసులలోనే కూర్చొని అన్ని విషయాలను చర్చిస్తామని అన్నారు. అందరికీ న్యాయం చేస్తామని కూడా పవన్ భరోసా ఇచ్చారు. రానున్న స్థానిక ఎన్నికల్లో మంచి అవకాశాలు ఉంటాయని పవన్ చెప్పడం విశేషం.